ఈరోజు మాకు నూరు భాష ఆత్మీయ సమావేశం అనేది ఇక్కడ పెట్టారు ఈ కేంద్ర కార్యాలయంలో. ఇక్కడ మీటింగ్ అనేది ఇవ్వడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల పెద్దలందరూ కూడా, కార్పొరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఎన్నికలు దగ్గర పడే ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 199% కూడా అమలు చేయడం జరిగింది. ఆయనకి 100% నమ్మకం ఉంది ప్రజల మీద. ఎందుకంటే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నేను నెరవేర్చాను కాబట్టే నేను ఏ సీఎం కూడా ఇప్పటి వరకు కూడా నాకు నిజంగా మీకు న్యాయం జరిగితే, మీకు నిజంగా నా వల్ల మీకు న్యాయం జరిగితే నాకు ఓటేయండి అని ఎవరైనా ఇప్పుడు వచ్చి ఏ సీఎం గారని స్టేట్మెంట్ ఇచ్చారండి? ఆయన ఇచ్చారు, ఆ భరోసా ఇచ్చారు. ఎందుకంటే ప్రజల నుంచి పుట్టిన నాయకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే 4 అడుగులు వేసి ముందుకు వచ్చి ప్రజా సంక్షేమాన్ని ప్రజల ముంగిడి పెట్టారన్నమాట. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి చూడండి, ఈరోజు అనకూడదు కానీ ఈ గతంలో ఒక సర్టిఫికేట్ చేయించుకోవాలంటే 10 సార్లు తిరిగేవారు ఎంఆర్ఎఫ్ చుట్టూ. ఈరోజు ఒక నిమిషంలో అయిపోతుంది కార్యక్రమం. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ పెట్టి, అలాగే వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఫంక్షన్ కావాలనుకుంటే రోజులు తరబడేది, 2 రోజులు 3 రోజులు పట్టేసేది. కానీ ఈరోజు ఫంక్షన్ అంత అద్భుతంగా అండి. ఈరోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత అద్భుతం. ఎందుకంటే ఆయన దివ్య దృష్టికి నిజంగా హ్యాండ్స్ అప్ అండి. చాలా ఎంతో ఆలోచన చేసి ఉంటారు. ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు పిఎం గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పథకాలు చూసి ఆశ్చర్యపోతున్నాం. మరి ఈరోజు కేంద్రం నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఎందుకు తెచ్చుకోలేకపోయారు కేంద్రం నుంచి నిధులు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మరి రాష్ట్రానికి ఏం కావాలన్నీ కూడా చాలా సంతోషంగా తెచ్చుకోవడం జరుగుతుంది, అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. అందుకే ఈరోజు బలంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు కేవలంగా జగన్మోహన్ రెడ్డి గారు మన మాట ప్రకారంగా ఆ రోజు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇది కాబట్టి రాజశేఖర రెడ్డి లాగా కొడుకు కూడా చేస్తారనే ఉద్దేశం మీద ఆ రోజు ఆ వేలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు. ఈరోజు ప్రజా సంక్షేమాన్ని చూసి నేను చేసేది మంచి అయితేనే నాకు ఓటేయండి అనేసి ఈరోజు అంత డెలిబరేట్గా, అంత ధైర్యంగా ఈరోజు వరకు చెప్పిన సీఎం అనేది ఎవరంటే ఏకైక వ్యక్తి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారండి. 100% చెప్పగలం. ఏమండి అప్పులు అనేసి అంటే ప్రజెంట్ అప్పటికే అప్పులు ఉన్నాయండి. సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన అప్పులు లేవండి. అప్పు చేయకుండా ఎవరు ఏమి ఉండదండి. కాకపోతే అప్పులు చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. లేదండి, అభివృద్ధి అనేది అప్పుడు లేదు, ఇప్పుడు నిజమైన అభివృద్ధి ఇప్పుడు అవుతుందండి. ప్రతి పల్లెకి వెళ్తే ఈరోజు ప్రతిదీ కూడా ప్రజలకు కావాల్సింది ప్రతిదీ కూడా ఈరోజు ఒక పల్లెటూరులో జరుగుతుందండి. ఎక్కడో ఒక రాష్ట్రం అప్పుడు ఆ టైంలో ఏమంటే ఎక్కడో సిటీలో డెవలప్ అయ్యి, కానీ మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు చదువు విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు నాడు నేడు కార్యక్రమం ఉంది. ఆ నాడు నేడు కార్యక్రమం ఈరోజు స్కూల్ ఎంత డెవలప్ అయ్యింది. మన పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం, ఒకనొకప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ స్కూల్కి పోవాలి. ప్రైవేట్ స్కూల్కి డబ్బులు కట్టలేక చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చదివించేవారు కాదు, డ్రాప్ అవుట్స్ అయ్యి. ఈరోజు అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి డబ్బులు ఇచ్చి, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు డ్రాబ్యాక్ అయ్యేవారు, చదువుకి బాగా వెనకుండేవారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా, పేదవాళ్ళు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రతి పేదవాడు కూడా విద్యని ఫ్రీ చేయాలా. ఎప్పుడైతే ఎడ్యుకేషను, హెల్త్ ఎప్పుడైతే ఫ్రీగా దొరికిందో ఆ సమాజం డెవలప్ అవుతుంది. ఆ సమాజం డెవలప్ అవుతుంది, మొత్తం ప్రపంచం డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఆ ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఈరోజు ఎన్నో, ఇప్పుడు నేను ఉన్నాను ఒక కార్పొరేషన్ డైరెక్టర్గా. ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈరోజు నాలాంటి వ్యక్తిని ఈరోజు ఒక కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చి, ఈరోజు మంచి హోదా ఇచ్చి, ఈరోజు అంత ప్రోటోకాల్ ఇచ్చి ఈరోజు మనం నిలబెట్టారంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మేము హ్యాట్స్ అప్ చెప్పాలి. ఎంత చెప్పాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకి ఏం చేయకపోవడమే కాకుండా పెట్టిన పథకాలను కూడా తొలగించేసిందని చెప్పి టీడీపీ ఆరోపణ. ఏమీ లేదండి, అన్ని పథకాలు కూడా అమలు అవుతున్నాయి.
ఏంటి ఏదైతే మనకి మేనిఫెస్టో రిలీజ్ చేశారో మేనిఫెస్టో ప్రకారంగా అన్నీ 100% అవుతున్నాయండి. ఏదో అవ్వడం అనేది లేదండి. అంటే లోకేష్ ఇప్పుడు మన మీటింగ్లో కుర్చీ మడత పెడతామన్నారు. జగన్మోహన్ రెడ్డి మన కాలర్ సెట్ మడత పెడతాలంటే లోకేష్ మాత్రం కుర్చీ మడత పెడతామన్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమండి, చెప్పడం వేరు చేయడం వేరండి. చేసేవారు చెప్పరండి, చెప్పేవాడు చేయడండి. అందుకోసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పే సీఎం కాదు, చేతలు చేసి చూపించే వ్యక్తి. ఈరోజు తాడేపల్లిలో ఈరోజు ఈ కేంద్ర కార్యాలయంలో మేము మొత్తం అందరం కూడా తీసుకుని పోతే ఏంటంటే మొత్తం 175 నియోజకవర్గం 175 మా యొక్క సంఘీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేము తెలియపరిచాం. టీడీపీ జనసేన విడుదల చేసిన మినీ మేనిఫెస్టోకి ప్రజల్లో విశిష్ట స్పందన వచ్చింది. మా ఫైనల్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రజల్లో మా మీద అభిప్రాయం ఎలా ఉందో అందరికీ తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇన్ని మేనిఫెస్టో చేసినాయండి, అమలు చేసే ఉద్దేశం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారండి, 650 హామీలు ఇచ్చారు. ఎంతవరకు అమలైనాయి? ఇప్పుడు ప్రజల్లో కూడా ఎందుకంటే చైతన్యం వచ్చిందండి. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అంటే తెలిసిపోయిందండి, ఓపెన్ సీక్రెట్ ఇది. అందుకని ఎవరు చెప్పింది, గతంలో ఆల్రెడీ 11 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఆయన ఆల్రెడీ ఏం చేశారో ఎంత చేశారో ప్రజలకు తెలుసు. ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా 2 సంవత్సరాలు తినేసింది. కరోనాలోని జనాలు అంటే చాలామంది ఉద్యోగస్తులు కూడా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక ఇల్లు ఒక ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే ఫైనాన్షియల్గా ఇంటికి ఆదాయం వస్తేనే డెవలప్ అవుతుంది. ఆ విధంగా 2 సంవత్సరాలు కుంటి పడిపోయింది, మొత్తం అంతా స్తంభించిపోయింది ఎక్కడికక్కడ అన్నీ. అయినప్పుడు కూడా ఎవరి జీతాలు కూడా రూపాయి ఆపకన్నా జీతాలు ఇవ్వడం జరిగింది. అన్ని సంస్థలు మెయింటైన్ చేశారు. ఈరోజు హెల్త్ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రిస్క్రిప్షన్ ఆ మెడిసిన్ విషయం కానీ ఎంతైనా ఎన్ని ఇబ్బందులు పడినా మెడిసిన్ తీసుకొచ్చి అందరికి ఇన్ టైంలో ఏదంటే ఇది ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటింటికి కూడా ఆ టైంలో ఎవరు వెళ్ళడానికి అంటే ఇంట్లో వ్యక్తే భయపడేవాడు. ఒక కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ ఇంట్లో వ్యక్తే వెళ్ళేవాడు కాదు. అలాగే వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ప్రతి ఇంటికి కూడా మెడిసిన్ ఇస్తూ వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా సౌకర్యాలు ఇస్తూ అంత దీనిగా ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటున్నారు ప్రజలు. అందుకే ఆయనకి అంత నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నమ్మంటే నేను 175 ఎందుకు గెలుస్తానంటే నేను చేసే సంక్షేమ ఫలాలు ప్రజలకు ఆ విధంగా రీచ్ అయ్యి ఇక్కడ ఎవరు కూడా రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా బెనిఫిషియరీకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక అంటే అర్హత ఉంటే డైరెక్ట్గా ఇక్కడ రికమెండేషన్ అవ్వలేదు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవసరం లేదు. గతంలో ఏదైనా కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఒక ఎంపీపీ దగ్గరికి వెళ్ళాలి, ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అర్జీ పెట్టుకోవాలి. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారా, ఇష్టం లేకపోతే ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. అర్హత అనేది నీ తాలూకా ఏదైతే ఉందో నీకు ఏదైతే మ్యాండేటరీ ఉందో అవి మ్యాండేటరీగా ఇస్తే దానికి ఎటువంటి నువ్వు తెలుగుదేశమా నువ్వు ఆ గతంలో కాంగ్రెసా లేదా జనసేన అని చూడకన్నా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ జరగడం ఉంది వాస్తవం 100%.